భిన్నంగా దేశమంతా ఒక ఎత్తు అయితే తెలంగాణలో ఒక ఎత్తు. బీజేపీ కూడా ఇండైరెక్ట్గా సహాయం చేస్తూనే ఉంటుంది. అలాగే బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులు కూడా రేవంత్ రెడ్డి గారికి సహాయం చేస్తూనే ఉంటారు. ఇదే తెలంగాణలో ఉన్న టీడీపీ క్యాడరు ఆయనకి సహాయం చేస్తూనే ఉంటారు. జనసేన ఆయనకి సహాయం చేస్తూనే ఉంటారు. ఇట్లా తెలంగాణలో అన్ని పార్టీలని నుంచి కూడా ఒక వ్యతిరేకత లేకుండా ఆయన సింగిల్ మ్యాన్ ఎనిమీ ఎజెండాగా రేవంత్ రెడ్డి గారు వెళుతూ ఉన్న పరిస్థితి మాత్రం రాజకీయాల్లో ఒక గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిగా తన ఒక క్లారిటీతో తన శత్రువుని ఎవరో నిర్దేశించుకుని తాను చేస్తున్న యుద్ధంలో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ తరపునే తానున్న అన్ని పార్టీల అండదండలు తల ఒక చెయ్యి వేస్తూ రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. గెలిచినప్పుడు కూడా అక్కడ చూసాం అసలు కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు ఉండడం అనేది అంటే తెలియకుండానే ఆయన పార్టీ పరంగా కాకుండా పర్సన్ టు పర్సన్ అటాచ్మెంట్గా లేదంటే అట్లా వ్యక్తిత్వం పర్సనల్ రిలేషన్గా ఆయన ముందుకెళ్తున్న విధానం మాత్రం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత సపోర్ట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి రావడం ఒక కొత్త విధానం. గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిగా అన్ని పార్టీల్లో అంటే ఒక 2 పార్టీల్లో ఆయన పనిచేసిన అనుభవంతో ఆయన ఎవరు శత్రుత్వంగా చూడకుండా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. బీఆర్ఎస్లో ఉన్న అనేక మంది కూడా సరే మా తెలంగాణ వాడే గ్రౌండ్ నుంచి ఈ విధంగా వచ్చాడు అనే దాని పట్ల అందరూ కూడా అంత వ్యతిరేకత కనబరచకుండా రాజకీయాన్ని నడుపుతున్న పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి కానీ ఏదైనా సమస్య వస్తే రేపు ఏదైనా కాంగ్రెస్ నుంచే రావాలి తప్ప రేవంత్ రెడ్డి గారికి పెద్దగా మిగతా పార్టీల నుంచి వస్తుంది అని అయితే ఊహించలేం. ఇది రియల్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ కూడా రియల్ ఫ్యాక్ట్స్, తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ రియల్ ఫ్యాక్ట్స్ ఇవి. మరి అటు ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన నన్ను మంత్రిని చేస్తారా లేదంటే నేనే ముఖ్యమంత్రిని అయిపోనా అని. ఇలానే ఉంటుందన్నమాట. ఏదన్నా పుట్టిముంచేలాంటి పరిస్థితులు ఏదన్నా వస్తే నేను చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి గారికి ఏదైనా నెగిటివ్ ఏదన్నా మొదలవ్వాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలవ్వాలి. అయితే ఒక్కళ్ళని ముంచాలి అని చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి అందరూ మునుగుతూ ఉంటారు. కాబట్టి మరి ఇలాంటి సమస్యలన్నింటినీ ఆయన ఎలా ఓవర్కమ్ చేసుకుంటారు? మంత్రి పదవి ఇచ్చి సాక్రిఫైస్ చేస్తారా? ఇంత ఓపెన్ సవాళ్ళ తర్వాత మంత్రి పదవి ఇస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తగ్గినట్టు అవుద్ది. కాబట్టి ముఖ్యమంత్రి పదవి అంటే అంత ఈజీయా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ సరే నల్గొండలో వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ఉంది. కోమటిరెడ్డి ఫ్యామిలీకి వెంకటరెడ్డి గారు నిజానికి రాజకీయాల్లో రాణించింది ముందుకొచ్చింది అంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వ్యాపారస్తులుగా మాత్రమే వాళ్ళు ఉన్నారు తప్ప రాజగోపాల్ రెడ్డి గారు వ్యాపారంగానే ఆయన వెనకుండి చూసుకున్నారు తప్ప రాజకీయంగా అది లేదు. ఆయన తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి ఇమేజ్ అది సాధ్యమయ్యే పని కాదు. కానీ సొంత పార్టీనే ఓపెన్గా సవాల్ విసిరిన పరిస్థితిలో మరి రాజగోపాల్ రెడ్డి గారి పట్ల ఇటు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి విధానం అనుసరిస్తారు? మొత్తానికి గెలుపుతో ఒక జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? వాట్ నెక్స్ట్? మరి బీఆర్ఎస్ పరిస్థితి కూడా కేటీఆర్ గారు అసలు ఏమీ ఉండదు అనుకున్న చోట 700 పైచిలకు స్థానాలు గెలుచుకోవడం అంటే అసలు నిజానికి అధికార పార్టీకి 80 to 90% ఎడ్జ్తో క్లీన్ స్వీప్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గ్రౌండ్లో చాలా స్ట్రాంగ్గా నిలబడింది అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇక్కడ కేటీఆర్ గారి విషయంలో కూడా అంతా తానై ప్రతి ఎన్నికని నడిపిస్తున్న కేటీఆర్ గారు తన వంతుగా తన కష్టం అనేది పడుతున్నారు. కానీ ద సేమ్ టైం ఎందుకో జనరల్ ఎన్నికలకి ముందు తెలంగాణ ఎన్నికలకి ముందు బీఆర్ఎస్ పార్టీ మీద పర్టికులర్గా కేసీఆర్ అండ్ కేటీఆర్ మీద పడిన ఒక ముద్ర ఏదైతే ఒక అహంభావం యాటిట్యూడ్ అన్న ముద్ర ఉందో ఈ ముద్ర కారణంగా చాలా రకాలుగా దూరం అవుతున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ గ్రౌండ్లో ఉంది, బీఆర్ఎస్కి క్యాడర్ ఉంది, బీఆర్ఎస్కి కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్కి బలం ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక ఎజెండా మిస్ అవుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. పార్టీలో కల్లోలాలు, పార్టీలో ఉన్న డిస్టర్బెన్స్లు, హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ ఉన్న విధానం. ఇందుకే హరీష్ రావు గారు ప్రతిసారి తన క్రెడిబిలిటీని తన ఇంటిగ్రిటీని పార్టీలోనే చూయించుకోవడం, కేసీఆర్ గారి దగ్గర తాను ఎంత తల వంచుకొని నేను నిలబడగలను అని తనకు తానే పదే పదే చూయించుకుంటూ వెళుతున్నప్పటికీ కూడా అనేక రకాలుగా కవిత రూపంలో కూడా పార్టీకి ఒక వ్యతిరేకత వస్తూ ఉండడం కూడా ఒక రకంగా పార్టీకి మైనస్లో పడేసింది. అంటే కుటుంబాన్నే సరిచేసుకోలేని వాళ్ళు, కుటుంబాన్నే ఒక గాడిని పెట్టుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఏం పెడతారు అనేలాంటి ముద్ర పడుతుంది. ఒక ఉద్యమ నాయకుడిగా మొదలైన కేసీఆర్ గారు ఎలా అందరినీ ఏకం చేయగలిగారో ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాజకీయంలో ఉండి ఏకం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఉద్యమంలో ఉండి ఏకం చేశారు, కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత అందరికీ దూరం అయ్యారు కేసీఆర్ గారు. అలా కాకుండా అదే ఉద్యమ పంధాలో ఆయన తీరు ఎలా ఉండేదో అలాగే ఉంటే గనక రాజకీయం కూడా అంతే సాఫీగా ఉండుండేదేమో. బట్
అనుభవజ్ఞులు, రాజకీయ చాణక్యులు కేసీఆర్ గారు. మరి నెక్స్ట్ ఏమి తీసుకుంటారు, ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు, కవితను బుజ్జగిస్తారా? మరి కవిత ఏకంగా సొంత పార్టీయే పెట్టుకొని తాను ఇంకా గ్రౌండ్లోకి వెళతాను, నా స్ట్రైట్గా తన శత్రువు ఎవరు అనేది కవిత కూడా బీఆర్ఎస్ పార్టీయే అనేది స్ట్రైట్గా చెబుతున్న నేపథ్యంలో అనేక పెద్ద సవాళ్ళు. అంటే రాజశేఖర రెడ్డి గారికి తర్వాత షర్మిల గారు పార్టీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారి పేరుతో. అంటే ఎక్కడ కూడా తండ్రి మరణించిన తర్వాత అన్న ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత చాలా సంవత్సరాలకి షర్మిల గారు పార్టీ పెట్టుకొని తండ్రి జెండా కింద, తండ్రి గొడుగు కింద వెళ్ళారు. కానీ ఇది మాత్రం ఒక వినూత్న పరిస్థితి. ఏ కూతురు కూడా మనం అంటే వేరే రాష్ట్రాల్లో చూసాం, కానీ బీహార్ లాంటి చోట తెలంగాణలో తండ్రి ఉండంగానే తండ్రిని నిలబెట్టిన పార్టీ, ఉద్యమ నాయకుడిగా ఉన్న పార్టీ నుంచి ఒక కుమార్తె బయటకు వచ్చి వ్యతిరేకంగా నిలబడడం అనేది అది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం దీన్ని కవితని తప్పు అని కూడా ఎవరు అనట్లేదు. అంటే ఏదో ఉండకపోతే తను ఎందుకు వస్తుంది, ఇంటి ఆడబిడ్డని, పర్టికులర్గా తెలంగాణలో ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టేలాంటి పరిస్థితులు ఉండవు. ఆడబిడ్డని ఎంత ఇబ్బంది పెడితే బయటకు వచ్చింది అనేలాంటి ముద్ర వేయించుకునే పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అనేక రకాల సమస్యలతో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక బీజేపీ విషయం చూద్దాం. బీజేపీ ఇక్కడ ఎక్కడ కూడా అంతా తానే ఒకరు నడిపించారు అని చెప్పడానికి లేదు. బట్ బండి సంజయ్ గారి విషయంలో ఒక కేంద్ర మంత్రిగా ఆయన చేశారు, ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు, మళ్ళీ ఎంపీగా గెలిచారు, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక మేనిఫెస్టోని బీజేపీ తయారు చేసుకొని గ్రౌండ్కి వెళ్ళిన విధానం ఏదైతే ఉందో, అంటే బీజేపీ ప్రతిసారి ఏ ఒక్క వ్యక్తి మీదో నిలబడదు, ఒక సమూహంగా పనిచేస్తుంది అనేది ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా నిలబెట్టారు. గతంలో బండి సంజయ్ గారు మాత్రమే బీజేపీని నడిపించగలరు, బండి సంజయ్ గారు ఉన్నప్పుడు మాత్రమే ఆ వేవ్ కనబడింది అన్న పరిస్థితి నుంచి ఈరోజు పెద్ద మాస్ లీడర్ కానప్పటికీ కూడా రామచంద్రరావు గారు తీసుకున్న చర్యలు, లేదంటే అభ్యర్థుల ప్రకటనలో వీళ్ళంతా చూపించిన చొరవ, అందరినీ కలుపుకొని రామచంద్రరావు గారు, ఎందుకంటే అటు కిషన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు, ఇటు బండి సంజయ్, అటు అరవింద్ గారు, డీకే అరుణ గారు, ఇలా సీనియర్ నాయకుల సమూహంగా ఉన్న బీజేపీలో ఎవరిని ఒప్పించక తానొప్పక అన్నట్టుగా రామచంద్రరావు గారు చాలా సైలెంట్గా, సౌమ్యంగా తాను నడిపించిన విధానం ఏదైతే ఉందో బీజేపీ పార్టీకి ఒక రకంగా కలిసి వచ్చింది. లేకపోతే ఏకంగా ఈరోజు 3 కార్పొరేషన్లు దక్కించుకోవడం బీజేపీ అంటే సామాన్యమైన విషయం కాదు. పర్టికులర్గా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో బీజేపీకి అవుట్రెట్గా వ్యక్తులు అని కాదు, బీజేపీ కోసమే పనిచేసే వాళ్ళు, బీజేపీ భావజాలంతో ఉండేవాళ్ళు బలంగా ఉంటారు. అలాంటి చోట బీజేపీ ఈరోజు గ్రౌండ్లో ఈ స్థాయిలో నిలబడింది అంటే కనుక ఇంకా మిగతా 2 ప్లేసులు ఏవైతే ఉన్నాయో అవి హంగ్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా బీజేపీ ఖాతాలోకి వచ్చేలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా అనేది అయితే చూడాలి. ఏదేమైనా క్యాడర్ అంతా బీజేపీ చాలా పటిష్టంగానే పనిచేశారు. పర్టికులర్గా ఒక మేనిఫెస్టో ఏర్పాటు చేసుకోవడం అనేది మాత్రం ఈసారి బీజేపీకి కలిసి వచ్చింది. ఒక మున్సిపల్ ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టుకొని కేంద్ర నిధులు అసలు ఎన్నెన్ని వస్తున్నాయి రాష్ట్రాలకి, ఈ నిధులు ఏ విధంగా పక్కదారి పడుతున్నాయి అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బీజేపీ ఒకంత సక్సెస్ అయింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అటు మనం చూస్తున్నాం, ఒకసారి క్రౌడ్ ఎలా ఉంది, బండి సంజయ్ గారిని భుజాల మీద ఎత్తుకొని అక్కడ కరీంనగర్లో వాళ్ళు తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు చూస్తున్నాం. అలాగే ఈ హంగు విషయంలో కానీ, రెబల్స్ విషయంలో కానీ ఇప్పటి నుంచి గేమ్